సో అగైన్ హాయ్ ఎవరీవన్. వచ్చిన చాలా కామెంట్స్ని ఫిల్టర్ చేసి కొన్ని కామెంట్స్ని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసాను. సో అవేంటో చూద్దాం అండ్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికే. అండ్ దీంట్లో మీరు అడిగే అన్ని డౌట్స్కి నేను ఓవరాల్గా ఆన్సర్ అయితే ఇస్తాను, సో దట్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మెయిన్ మనం కాలేజెస్కి వచ్చేదే మంచి జాబ్ కోసం అండ్ మంచి శాలరీ అండ్ మంచి ప్యాకేజ్ కోసం. సో IIITస్లో ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అన్న విషయం మనకి ముందే తెలిస్తే మనకి ఒక సాటిస్ఫాక్షన్తో క్యాంపస్కి అనేది వస్తాం. సో ఇది చెప్తాను. అండ్ బయట కొంతమంది చాలా డిఫరెంట్ థాట్స్తో ఉంటారు, IIITలో సీట్ వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుందని. సో అవి నిజమా లేదా అబద్ధాలా? అండ్ మీకు ఇంకా IIIT క్యాంపసెస్లో వచ్చిన తర్వాత ఈ ప్యాకేజెస్ అంటే ఈ శాలరీ అంటే జాబ్ విషయంలో ఏమేమి డౌట్స్ ఉంటాయో అవన్నీ ఈ వీడియోలో మ్యాక్సిమం అయితే నేను కవర్ చేస్తాను. సో అన్న ప్యాకేజ్ ఎంత వస్తుంది అన్న యావరేజ్గా? ఓకే బ్రో, క్యాంపస్ సెలెక్షన్ అండ్ IIITలో ఎంత ప్యాకేజ్? ఓకే, నెలకి వస్తుంది చెప్పు, ఇట్ ఇన్స్పైర్స్ మోర్. బ్రో ప్లేస్మెంట్ అవుతుందా? IIITలో సీట్ వస్తే జాబ్స్ ఎలా ఉంటుంది బ్రో? చేయండి బ్రో. ఈ జాబ్ కన్ఫర్మ్ ఫర్ IIIT? అప్లై చేసాక రెస్పాన్స్. ఓకే సారీ బ్రదర్, ఒక నార్మల్ స్టూడెంట్కి జాబ్ వస్తే ఎంత శాలరీ ఉంటుంది? మినిమం వెయిట్. ఓకే, సో కొన్ని చూసాం కదా ఇవన్నీ. ఓకే, ఓన్లీ ప్రజెంట్ జాబ్స్ విషయంలో మనం చూద్దాం. సో మీ అందరూ లేదా మీకన్నా ముందు మీ పేరెంట్స్ లేదా మీ రిలేటివ్స్ అనుకునే మొట్టమొదటి విషయం ఏంటంటే మీకు IIITలో సీట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జాబ్ తోటే బయటికి వస్తావు అని అయితే చెప్తారు. సో నేను చూసిన దాని ప్రకారం ప్రజెంట్ IIIT ఇప్పుడు రీసెంట్గా బీటెక్ 4th ఇయర్ స్టూడెంట్స్ చదువు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు కదా, అంటే 6 years ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్తారు కదా. సో ప్లేస్మెంట్ ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఎంతమందికి జాబ్స్ వచ్చినాయి, ఎంతమందికి శాలరీస్ వచ్చినాయి అని మీరు నన్ను అడిగినట్లయితే అది ప్రతి బ్రాంచ్కి మారిపోతూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అది. ఈ బ్రాంచ్లు ఏంటంటే CSE, ECE, EEE, మెకానికల్, కెమికల్, MME, సివిల్. సో ఈ 7 బ్రాంచెస్లో ఎక్కువ ప్లేస్మెంట్స్ లేదా ఎక్కువ జాబ్స్ ఏ బ్రాంచెస్కి వస్తాయంటే అప్ టు నేను చూసిన దాని ప్రకారం ఓన్లీ CSE అండ్ ECE. మిగిలినట్లకైతే అంత ఎక్కువ జాబ్స్ అయితే రావు. సో అది ఫస్ట్ పాయింట్. అండ్ IIITకి వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుందా అంటే ఓన్లీ CSE, ECEలో అరౌండ్ నేను IIIT న్యూస్ వీడియో ప్రకారం చెప్తున్నాను, 720 members ఉంటారు. అండ్ టోటల్గా అరౌండ్ 1100 members ఉంటారు IIITలో. అంటే మిగిలిన 400 members ప్లేస్మెంట్ రావట్లేదు. అండ్ CSE, ECEలో కూడా అందరికీ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అంటే రావట్లేదు. అరౌండ్ ఒక 60% members వరకు ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయి. సో అప్రాక్సిమేట్లీ ఒక 1100 members సీట్స్ వస్తూ ఉంటే దాంట్లో ఓన్లీ 400 లేదా 300 members మాత్రమే ప్లేస్మెంట్ అయితే బయటకు వెళ్తున్నారు. అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 700 members జాబ్స్ రావట్లేదు. సో క్లారిటీ వచ్చింది కదా, IIITలో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్ అయితే రాదు. అది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ప్యాకేజెస్ యావరేజ్గా ఎలా ఉంటాయి అని మీరు అడిగినట్లయితే హైయెస్ట్ ప్యాకేజు నేను IIIT న్యూస్లో చూసినంత వరకు CSEకి అయితే ఇప్పుడు ప్రజెంట్ 27 lakhs ఏంటి ఆన్ క్యాంపస్, ఈసీకి కూడా 27 lakhs అయితే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి. అండ్ రీసెంట్గా ఈ ఇయర్ తెలిసిన సీనియర్ అనే వాళ్ళకి కొంతమందికి అంటే ఒక ఇద్దరు అనే వాళ్ళకి మెకానికల్లో, ఇద్దరు కాదు ఒకళ్ళకి మెకానికల్లో 12 LPA అండ్ అది కూడా భారత్ ఎలక్ట్రానిక్స్ అని ఒక కంపెనీ వస్తే అది తీసుకుంది. అండ్ ఒక ఇద్దరు ఈసీ అనే వాళ్ళకి 12 LPA వచ్చింది. అండ్ CSE వాళ్ళకి వాళ్ళ సాఫ్ట్వేర్ డొమైన్లో కొన్ని జాబ్స్ వస్తూ ఉంటాయి, 10 LPA, 7 LPA. సో ఈ రేంజ్లో జాబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదేంటి హైయెస్ట్ జాబ్స్, కానీ యావరేజ్గా శాలరీ చూసుకుంటే అది 3 LPA నుంచి మరీ 3 LPA కాదు. ఓకే, అంటే నువ్వు దాంట్లో ప్లేస్ అయిపోవాలి, దాంట్లో జాబ్ కావాలనుకుంటే మినిమం 3 LPA వేసుకుందాం. అండ్ మ్యాక్సిమం యావరేజ్గా చూసుకుంటే 6 to 7 LPA. సో మీ IIITకి వచ్చిన తర్వాత ఒకవేళ మీకు జాబ్ ప్లేస్మెంట్ అయ్యే మంచి ఛాన్స్ ఉంటే
మీకు అరౌండ్ 3 lakhs per annum to 6 lakhs per annum శాలరీ అయితే వస్తుంది. సో ఇదైతే IIITలో ప్లేస్మెంట్స్ గురించి. అండ్ అందరికీ ప్లేస్మెంట్ అవుతుందా అంటే అందరికీ జాబ్స్ అనేవి రావు. ఎందుకంటే నేను చూసిందే చెప్పాను. ఒకవేళ మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఇదివరకు లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేసినవి లేదా 2 years బిఫోర్ అప్లోడ్ చేసిన వీడియోస్ చూస్తే కొంతమంది మాత్రమే నేను వీడియోస్ అంటే అప్లోడ్ చేశాను. అంటే వాళ్ళే మాత్రమే న్యూస్ పేపర్లోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మీరు అడగొచ్చు, అన్నయ్య 700 members వరకు జాబ్స్ రావట్లేదు కదా పెర్ ఇయర్. సో ఇదేంటి ఓన్లీ IIIT నూజివీడు విషయం అయితే మీకు చెప్తున్నాను. అరౌండ్ 700-600 members అయితే జాబ్స్ అనేవి రావు. సో లేదంటే అరౌండ్ ఒక 500 members వరకు రావని అయితే మనం వేసుకుందాం ఓవరాల్గా యావరేజ్గా. అంటే ఈ 500 members ఎందుకు రావట్లేదంటే దీంట్లో కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది అండ్ బయటకి వెళ్ళి ఆఫ్ క్యాంపస్ ట్రై చేసుకునే వాళ్ళు ఉంటారు, అండ్ కొంతమంది అంటే నేను చూసిన ఏరియాస్లో డిఫరెంట్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమందికి జాబ్ వచ్చినా కానీ నేను చూసాను ఒక అన్నని, తెలిసిన అన్నకి జాబ్ వచ్చింది అరౌండ్ 8 LPA per annum. అయినా ఆయన రిజైన్ అయితే చేశాడు. ఎందుకంటే తను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం వల్ల తనకి జాబ్ వచ్చినా కానీ రిజైన్ చేశాడు. సో ఇలా వేరే డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. అండ్ అందరికీ ప్లేస్మెంట్ వస్తుందా అంటే అందరికీ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ రాదు. అండ్ చాలామంది ఆన్ క్యాంపస్ కన్నా ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉంటారు. సో అది వచ్చేసి ఒక విషయం. అండ్ ఇది ఓన్లీ IIIT నూజివీడు సినారియో, IIIT శ్రీకాకుళం, IIIT ఒంగోలు, IIIT ఆర్కే వ్యాలీ సినారియో ఎలా ఉందో నాకైతే తెలియదు. అండ్ మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనం IIITస్కి వచ్చేదే ప్లేస్మెంట్స్ కోసం అనే థాట్ మీ మైండ్లో నుంచి ఫస్ట్ తీసేస్తారని, అండ్ IIITకి వస్తే ఖచ్చితంగా ప్లేస్మెంట్ అవుతారు అన్న థాట్ మీ మైండ్లో నుంచి తీసేస్తారనేది ఈ వీడియో చేస్తున్నాను. అండ్ కామెంట్స్లో కూడా అడిగారు కాబట్టి ఇది చాలామందికి యూజ్ అవుతుంది మేబీ. అండ్ ఇక్కడ డౌట్స్ ఒకసారి క్లియర్ అయ్యేదో లేదో క్రాస్ చెక్ చేద్దాం. అన్న ప్యాకేజ్ ఎంత వస్తుంది అన్న యావరేజ్గా? సో యావరేజ్గా 6 LPA వేసుకుందాం. బ్రో క్యాంపస్ సెలెక్షన్ అండ్ IIITలో ఎంత ప్యాకేజ్? సో ఇది కూడా ఓకే. నెక్స్ట్ అది కూడా 6 LPA. ఆ కామెంట్కి కూడా ఆన్సర్. బ్రో ప్లేస్మెంట్ అవుతుందా? ప్లేస్మెంట్ అవుతుంది కానీ ప్లేస్మెంట్ అందరూ అవ్వరు. నెక్స్ట్ IIITలో సీట్ వస్తే జాబ్స్ ఎలా ఉంటుంది? IIITలో సీట్స్ వస్తే మీ 6 years ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్స్ అన్ని బ్రాంచ్లకి రావు, కొన్ని బ్రాంచ్లకి వస్తాయి. ఒకవేళ మీ బ్రాంచ్కి వచ్చినా కానీ ఒకవేళ అంటే జాబ్ విషయం, జాబ్ ఈజ్ ఈక్వల్ టు డిసైడెడ్ బై ఫెయిత్ అని అయితే మనం రాయొచ్చు. అంటే మనం ఇచ్చి ఇన్పుట్ ఇవ్వాలి. సో ఇన్పుట్ ఇవ్వకుండా జాబ్ రాలేదని అయితే మనం దేన్ని బ్లేమ్ చేయకూడదు. మనం ఇచ్చి ఇన్పుట్ పర్ఫెక్ట్గా ఇవ్వాలి. సో మేబీ మీ మైండ్స్ ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే IIITలో వెళ్ళి ఖచ్చితంగా మనం బాగా చదివేయాలి అన్న మైండ్ అయితే ఉంటుంది మీకు ఇప్పుడు. కానీ వన్స్ కాలేజెస్కి వచ్చిన తర్వాత మీరు ఎదుర్కొనే సిచ్యువేషన్స్, ఎదుర్కొనే ఎక్స్పీరియన్సెస్ బట్టి మేబీ మీ మైండ్ అంతా చేంజ్ అయిపోవచ్చు. అంటే ఇప్పుడు దాకా చదువుకునే ఎన్విరాన్మెంట్ నుంచి వన్స్ క్యాంపస్కి వచ్చిన తర్వాత ఆడుకునే ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా ఒక ముందు జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ చేస్తాను నేను. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యధికమైన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మీరు వన్స్ క్యాంపస్కి వచ్చాక చెడిపోకూడదు. నెక్స్ట్ ఈజ్ జాబ్ కన్ఫర్మ్ ఫర్ IIIT? సో ఈ క్వశ్చన్ మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే జాబ్ ఈజ్ నాట్ కన్ఫర్మ్ ఫర్ IIIT. నెక్స్ట్ ఓకే బ్రదర్, ఒక నార్మల్ స్టూడెంట్కి జాబ్ వస్తే ఎంత సాలరీ? సో ఒక నార్మల్ స్టూడెంట్కి జాబ్ వస్తే శాలరీ యావరేజ్గా ఒక 5 to 4 LPA ఉంటుంది అని అయితే మనం అనుకోవచ్చు. LPA అంటే తెలుసు కదా, lakhs per annum అని అర్థం. అంటే ఒక సంవత్సరానికి 5 లక్షలు, ఒక సంవత్సరానికి 4 లక్షలు. సో అంతే IIIT జాబ్స్కి సంబంధించి. అండ్ ఇంకా IIIT ప్లేస్మెంట్స్ అంటే రీసెంట్గా ప్లేస్ అయిన వాళ్ళు లేదా ప్రీవియస్ ఇయర్స్లో ఇదివరకు ఎవరెవరు ప్లేస్మెంట్ అయ్యారో వాళ్ళందరి గురించి కుదిరితే ఒక్కొక్క వీడియోలో నేను అప్ టు రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్ గైస్. బై.